హాయ్ అండి. ఈసారి ఉగాదికి పర్ఫెక్ట్ కొలతలతో నేతి బొబ్బట్లు తయారు చేసుకుందాము. అలాగే ఒక శుభవార్త చెప్తానండి. సో ఫస్ట్ అయితే నేను రవ్వను నానబెట్టుకుంటానండి. 1 కప్పు శనగపప్పుకొచ్చేసి ఈ విధంగా 1 కప్పు పేని రవ్వ, అందులో కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం సాల్ట్, నూనె వేసేసి బాగా ఇలాగ కలిపి ఈ విధంగా నానబెట్టుకుంటాను. నీళ్లు కూడా 1 కప్పుకు రవ్వకొచ్చేసి 1/2 కప్పు నీళ్లు పడతాయండి. ఇంకా ఆ తర్వాత ఎసురు వచ్చేసి 6 కప్పుల నీళ్లు పోసేసి ఈ విధంగా బాగా సెర్లుతూ ఉన్నప్పుడు మనము శనగపప్పును నీట్గా కడిగి అందులో వేసేసి కొంచెం నెయ్యి అలాగే పసుపు వేసేసి ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత గంజిగుడ్డ కట్టేసి ఈ విధంగా వంచేసాను. ఆ కట్టుతో మేము పండగ చారు చేసుకుంటామండి. ఇంకా ఇప్పుడు 1కి 1 బెల్లం వేసేసి కాస్త యాలకల పొడి వేసేసి చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు బాగా నానబెట్టుకున్నటువంటి పిండిని ఈ విధంగా అనేసి చిన్నగా బాల్స్, మనకు పూర్ణ బాల్స్ చేసేసుకొని పెట్టుకొని ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసి ఆ తర్వాత ఇలాగ ఒత్తుకొని పెన్నం మీద వేసేసుకొని కాల్చుకుంటే ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే నేతి బొబ్బట్లు సూపర్గా ఉంటాయండి. ఈసారి ఉగాదికి ట్రై చేయండి. అలాగే మీకు ఒక శుభవార్త అని అన్నాను కదండి, అదేంటంటే గాన మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇంటాచి శివకుమారెడ్డి అన్నయ్య మా ఇంటికి వచ్చారనమాట. చాలా సంతోషం అండి. విషయం ఏంటంటే చాలా మందికి తెలుసండి, నంద్యాల అంటేనే నంది ఆలయాల ఆవలి అని అర్థం కదా. సో మన నంద్యాల చుట్టూ నవనందులు ఉండటం వల్ల మన జిల్లా వాసులకు అందరికీ అదృష్టం అనే భావించవచ్చండి. ఎందుకంటే నవనందుల ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా సారు మన పిల్లల కోసము బయట రాష్ట్రాల ఇతర దేశస్థులకు అర్థమయ్యేలా ఆంగ్ల భాషలో తయారు చేయించాలనే సంకల్పంతో 2 సంవత్సరాల పాటు ఎంతో కృషి చేసి నవనందుల ప్రాముఖ్యతను, ముఖ్యంగా మహానంది మీరు చూసే ఉంటారు కదండి. సో కోనేటి నిర్మాణంలో అప్పటి కాలం నాటి ఇంజనీరు గొప్పతనం, కోనేటి నీరు స్వచ్ఛతకు కారణమైన సైంటిఫిక్ కారణాలు, ఇలా ఎన్నో వివరాలు విశేషాలతో శివకుమారన్న నంద్యాల ప్రాంతంపై ఎంతో ప్రేమతో రూపొందించిన ఈ నవనంది పుస్తకం అండి. నంద్యాల వాసులమైన మనము ప్రతి ఒక్కరూ చదవవలసినదిగా భావిస్తున్నాను. మీకు ఒకవేళ ఈ బుక్ కావాలి అనుకుంటే శివకుమారెడ్డి అన్నయ్య వాళ్ళ నంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, అలాగే స్కానర్ కూడా ఇస్తున్నానండి. తప్పకుండా మీరు ఈ బుక్స్ను కొనుక్కొని వాటి ప్రాముఖ్యతను తెలుసుకోండి. బాయ్ అండి.